హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే నేను టమాటా చట్నీ సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. అయితే నేను 1 కిలో పండిన టమాటాలు తీసుకున్నాను. అలాగే ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని శుభ్రంగా కడగాలి. పచ్చిమిర్చి తొడిమెలు తీసేసి అలాగే టమాటాలు తొడిమెలు కూడా తీసేయాలి. ఈ కడిగిన పచ్చిమిర్చిని ఒక గిన్నెలో వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై అవ్వనివ్వాలి. ఈ టమాటాలు కడిగినవి ఉన్నాయి కదా, అవన్నీ తొడిమెలు తీసేసి చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలి. టమాటా చట్నీకి పండిన టమాటాలు అయితేనే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం బ్రౌన్ కలర్లో, కొంచెం బ్లాకిష్ కలర్లో లాగా వస్తాయి. ఈ ఫ్రై చేసిన పచ్చిమిర్చిని వేరే గిన్నెలో తీసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ పచ్చిమిర్చి తీసి పెట్టేసిన గిన్నెలోనే, ఫ్రై చేసిన గిన్నెలోనే ఈ టమాటాలు వేసి ఉడకనివ్వాలి. అందులోనే కొద్దిగా చింతపండు కడిగి వేస్తున్నాను. నేను దీనికి సరిపడా ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ వేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. టమాటాలు సాల్ట్ వేస్తే తొందరగా ఉడికిపోతాయండి. నేను సాల్ట్ వేసి ఉడికిస్తున్నాను. చూడండి, ఇలా ఉడికిపోయింది. ఈ ఉడికిపోయిన దాన్ని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఇప్పుడు ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా జీలకర్ర, కొద్దిగా వెల్లిపాయలు వేస్తున్నాను. దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత ఇంతకుముందు మనం ఉడికించిన టమాటాలు ఉన్నాయి కదా, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు, అలాగే వెల్లిపాయలు వేస్తున్నాను. వెల్లిపాయలు బాగా వేస్తే చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు ఆప్షనల్ అండి, కొందరు వేస్తారు కొందరు వేయరు, కానీ నేను వేస్తున్నాను. ఇప్పుడు ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఇందులో వేసేసి ఒక 2 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. ఇది రైస్లోకైనా లేదంటే టిఫిన్స్లోకైనా చాలా బాగా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్.